నేను అబలను కాను 7వ భాగం. 6వ భాగంలో స్ఫూర్తి తన తల్లి గురించి తెలుసుకుని కుమిలిపోతుంది. కథ కొనసాగుతుంది. తన తల్లిని చూసిన అసహ్యాన్నించి, తీరని బాధ నుంచి తేరుకోవడానికి 2 రోజులు పట్టింది స్ఫూర్తికి. బుగ్గల మీద మిసమిసలు అంతరించుకుపోయి, కళ్ళ కింద చీకటి గూళ్ళు ఏర్పడి, జబ్బుపడి లేచిన దానిలా తయారైంది. అందరూ మగాళ్ళని ఒకే ఘాటుకి కట్టేయకండి, ఆడవాళ్ల వలన బాధలు పడే మగవాళ్ళు లేరంటారా? సూర్య మాటలు గుర్తుకొచ్చాయి. ఆమె అంత ర్యాష్గా ఎందుకు తయారైంది? ఎలాంటి పరిస్థితులు అందుకు దోహదం చేశాయి? అందులో డాడీ తప్పు ఎంతవరకు? తెలుసుకోవాలి. ఎలా? డాడీ చెప్పరని తెలిసిపోయింది. తెలుసుకోవాలంటే ఇక మిగిలింది ఒకే మార్గం, డైరీలు. డాడీ టేబుల్ మీద ఎన్నోసార్లు చూసింది. అంతా అక్కర్లేదు, కేవలం క్యాథరిన్ తల్లి గురించి తెలిస్తే చాలు. డైరీలు తీసి చదవడం అంటే ఆయన నమ్మకాల మీద దెబ్బ కొట్టడమే. కానీ తప్పదు. ఈ వేదన తీరే మార్గం లేదు మరి. తండ్రి బయటికి వెళ్ళిపోయి ఆ తరువాత ఆయన రూమ్లో అడుగుపెట్టింది. కాళ్ళు సన్నగా కంపిస్తున్నాయి. మనస్సాక్షి మనిషికి నిజమైన శిక్షని వెయ్యగలుగుతుంది. ఆ కోర్టులో జవాబాదారీ ఎవరికి వాళ్లే. టేబుల్ సొరుగులు లాగి తనకి కావలసిన సంవత్సరం డైరీలు వెతుక్కుంటుంటే గుమ్మం దగ్గర పాదాల సవ్వడి. గుండెలు ఆగిపోయినట్లు చటుక్కున వెనక్కి తిరిగి చూసింది. పనిపిల్ల గదులు ఊడవడానికి వచ్చింది. హమ్మయ్య అనుకుంటూ ఆమె వెళ్ళిపోయేంత వరకు ఏదో వెతుక్కుంటున్నట్లు అది ఇది తిరగేసింది. తర్వాత తనకు కావలసిన డైరీ వెతుక్కుని తీసుకుని అన్నీ ఎక్కడెక్కడ సర్దేసి తాళం వేసేసి తన గదిలోకి నడిచింది. డేట్స్ వేసి నీట్గా రాసిన డైరీలు, తన తండ్రి గుండె అరలో భద్రంగా ఉన్న గుప్త రహస్యాల స్వరూపాలు, ఇద్దరి మధ్య కనబడని సన్నటి విషాదపు తెరని రెపరెపలాడించే గతపు తాలూకు గుర్తులు. ఒక మనసు నగ్నత అయినా తప్పదు. మొదట్లో ఏదో చిరాకు, అనుమతి లేకుండా దొంగతనంగా ఎవరింట్లోనో జొరబడిన ఫీలింగ్. కానీ చదవడంలో లీనమైన తర్వాత అన్నీ మర్చిపోయింది. డేట్సు, ప్రదేశం వదిలేసి కేవలం సంఘటనల్ని నవలలా చదువుకుంటూ పోతోంది స్ఫూర్తి. 4 చేతులు ఒకటై తమ సంతానాన్ని ఆప్యాయత అనురాగాలతో లాలించినప్పుడే ఆ బిడ్డలు ఏ లోటు లేకుండా పెంచిన వారికి సంతోషం. అమ్మ, నాన్న, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అందమైన పూపొదరిల్లు. కానీ నాకు అదృష్టం లేదు. లంకంత కొంప, అందులో ఇద్దరం. అమ్మకి నేను, నాకు అమ్మ. నేను పుట్టిన సంవత్సరానికే నాన్న చనిపోయారట. అప్పటినుంచి అమ్మ తన ఉనికిని మర్చిపోయి కేవలం నా కోసం బ్రతికింది. ఆస్తిని ఇంకా పెంచింది. నేను అందరు పిల్లల్లా ఆటపాటల్లో మునిగిపోయేవాణ్ణి కాదు. ఎప్పుడూ చేతిలో పుస్తకాలు, చదువు. అది చూస్తే అమ్మకు ఏదో ఒకరోజు పెద్ద కలెక్టర్ అయిపోతానని తెగ మురిసిపోయేది. హైస్కూలు చదువు మా ఊళ్ళో పూర్తయింది. ఇక పట్నం మార్పు నాకు కొత్త. అన్నం వడ్డించానంటే వెళ్ళి తినడం, ఆ బట్టలు వేసుకున్న అన్న అంటే వేసుకోవడం తప్పితే నాకు ఇహలోక చింతన ఉండేది కాదు. చదువులో మునిగి తేలుతుండేవాణ్ణి. ఎప్పుడైనా కులాసాగా అలా ఒంటరిగా ఊరంతా తిరిగి వచ్చేవాణ్ణి. పంట పొలాలు ఒకవైపు, మరోవైపు తోటలు, ఇంకొక వైపు పెద్ద పెద్ద కొండలు. ఆ కొండల మధ్య నుంచి స్వచ్ఛమైన నీటితో ప్రవహించే కొండవాగు. ఆ కొండవాగులోంచి పెద్ద చెరువు ఒడ్డునే శివాలయం. ధ్వజస్తంభం మీద కూర్చొని ముక్కులతో రెక్కల్ని పొడుచుకుంటూ ఊసులాడుకుంటూ పావురాళ్ల గుంపులు. చక్కని ప్రకృతి దృశ్యంలా ఉండే మా ఊరంటే నాకెంతో ఇష్టం. అప్పుడప్పుడు పుస్తకాలు పట్టుకుని కొండ మీదికెళ్ళి చదువుకునేవాణ్ణి. కొండ మీద పాడుపడిన కోట ఉంది. ఆ కోటలో తిరగడం కూడా సరదాగా ఉండేది. అక్కడికి వెళ్ళానని తెలిస్తే అమ్మ అన్నం తినేది కాదు. అక్కడ దయ్యం పేరు చాలా బాగుండేది, మధుమాలిని. ఆవిడ రాజ్యానికి రాణి. ఆవిడ్ని చెరపట్టి కొండ మీద రాజు తెచ్చాడట. దాంతో ఆవిడ నూతిలో దూకి చచ్చిపోయిందట. రాత్రిపూట బురుజుల మీద బంగారం రంగు చీర కట్టుకుని దగదగా మెరిసిపోతూ ఆవిడ కనబడుతుందట. సగం పగలైతే మనిషి కనపడదు, కానీ గజ్జల చప్పుళ్ళు వినబడతాయట. అయితే నాకెందుకో భయం అనిపించేది కాదు. అసలేమన్నా కనబడితే కదా, మధుమాలిని కనబడితే బావుండును అనిపించేది. ఉదయాన్నే ఒక రోజంతా కొండ ఎక్కుతుంటే బండల చాటు నుంచి మూలుగు వినిపించింది.
మధుమాలినికి దెబ్బ తగిలి కింద పడిందేమో అని ఒక్క క్షణం నవ్వుకుని, అయినా దయ్యాలకి బరువైన బాడీలుండవు కదా అనుకుంటూ అటు వెళ్ళిన నేను నిర్ఘాంతపోయాను. అప్పుడు నా వయసు 13 అయితే ఆ వయసుకు మించి బలంగా ఏపుగా ఎదిగాను. 2 మానవ శరీరాలు. ఆ పిల్ల లంబాడి పిల్ల మేకల్ని మేపుకోవడానికి కొండ దగ్గరకొచ్చిందేమో. ఎవడో బలాత్కరిస్తున్నాడు. నాకు ఆవేశం ఆగలేదు. మగవాడి జుట్టు పట్టుకొని నేను ఎవరైనది చూసుకోకుండా శక్తి కొద్దీ బాది వదిలిపెట్టాను. తీరా చూస్తే అతను, మామయ్య, చంపేశావు కదరా వెధవా, జరిగింది జరిగినట్లు మర్చిపో అని గబగబా వెళ్ళిపోయాడు. ఆ పిల్లెప్పుడో పారిపోయింది. ఆ సాయంత్రం పంచాయితీ. ఊరి పెద్దలలో ఒకడు మా మామయ్య. రచ్చబండ దగ్గర నుంచి నీకు పిలిపొచ్చిందేమిట్రా? అమ్మ విస్తుపోతూ నా దగ్గరికి వచ్చింది. జరిగింది టూకీగా చెప్పి నన్నేం చేయమంటావమ్మా అన్నాను. నీకు తోచింది చేయి నాన్న. అమ్మ గొంతులో ఆసరా కోసం చీకట్లో తడుముకుంటోంది భావన, భయం. ఊరి పెద్ద మీద అపవాదు వేసింది తండ. నీ సమాధానమేమిటి అన్నాడు మునసబు. మామయ్య మొహంలోకి చూశాను. అభ్యర్థన కనబడుతోందా కళ్ళల్లో. తల తిప్పి ఆ పిల్లవైపు చూశాను. 12 పిల్ల. మొహం మీద అక్కడక్కడ ఎర్రెర్రగా కిరాతకపు గుర్తులు. ఆ పెద్ద పెద్ద కళ్ళు ప్రశ్నార్థకాల్లా ఉన్నాయి. నేను చూశాను. ఆ అమ్మాయి చెప్పింది నిజం. గిరుక్కున వెనక్కి తిరిగి ఇంటికొచ్చేశాను. గుమ్మంలో కూర్చునుంది అమ్మ. గూట్లో గాలికి వెలుగుతున్న దీపం రెపరెపలు. ఆమె నిస్సహాయమైన మొహంలో తారట్లాడుతున్నాయి. నాకు తెలుసు మామయ్య ఇక మా మొహం చూడడని. ఆ లోటు అమ్మెంత ఫీల్ అవుతుందో కూడా తెలుసు. అలా అని తప్పుకి కొమ్ము కాయడం ఎలా? ఆమె పాదాల దగ్గర కూర్చొని ఒడిలో తలదాచుకుని చూసింది చెప్పానమ్మా అన్నాను. నువ్వు చేసింది మంచి పని కన్నా. అమ్మ నా శిరస్సు మృదువుగా నిమిరింది. తర్వాత ఆమె ఎప్పుడు నన్ను కోటలోకి వెళ్ళొద్దనలేదు. అక్కడ జరిగే తప్పులకి పెద్దవాళ్లు వేసే భయంకరమైన ముసుగు మధుమాలిని. ఎందుకో నాకే తెలియదు. బహుశా వీడో మొండి వెధవ అన్న నిర్ణయానికి వచ్చేమో. కాలేజీలో చేరాను. వంట మనిషి సరంజామాతో చిన్న పోర్షన్లో దాదాపు ఓ సంసారంలా ఏర్పాటు చేసి వెళ్ళిపోయింది అమ్మ. నా చదువు తప్ప దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు. కాలేజీలో నన్నందరూ జడ్డి వెధవలా చూసేవారు. పొద్దస్తమానం అక్షరాలేం చూస్తావు? అక్షరాల కంటే అందమైన ఒంపు సొంపుల్ని ఆడపిల్లలు ఎంతమందో చూడు. అసలు వీడు చూపులకే పెద్ద హీరో. చేతలకొచ్చేసరికి పిరిగ్గొడ్డు. ఏ కామెంట్ని పట్టించుకునేవాణ్ణి కాదు, తిరగబడేవాణ్ణి కాదు. దాంతో అందరూ నన్ను చలిమిడి ముద్ద అని తీర్మానించి వ్యాఖ్యానించి ఆనందించడం మొదలుపెట్టారు. సీనియర్ ఇంటర్లో జరిగిందా సంఘటన. జగజ్జీవన్ నంబర్ 1 రౌడీ. పెద్ద గ్యాంగేసుకుని తిరుగుతూ ఉంటాడు. ఆడపిల్లల్ని ఏడిపించడం, లెక్చరర్స్ని ఆడించడం అతని హాబీలు. సరదాగా అలా కాలేజీకి వచ్చి పోతూ ఉంటాడు. వాడంటే అందరికీ భయం. ఆ రోజు లైబ్రరీలోంచి బయటికొచ్చాను. జగజ్జీవన్ గ్యాంగ్ మెట్ల మొదట్లో రైలింగ్ మీద కాకుల్లా వరుసగా కూర్చొని కారిడార్లో నడుస్తున్న ఆడపిల్లల్ని వెధవ కామెంట్స్ చేస్తున్నారు. కల్పన కాలేజీ బ్యూటీ. నేను మెట్టు మీద అడుగు పెట్టడం, ఆమె తన స్నేహితురాళ్లతో రావడం జరిగింది. జగజ్జీవన్ ఆమె అంటే పడి చేస్తాడట. ఆ కారణంగా ఆమెని ఆనందింపచేసే ఉద్దేశంతో తింటున్న అరటిపండు తొక్కని ఎంత కరెక్ట్గా అంటే నేను వెయ్యబోయే అడుగుని ఖచ్చితంగా అంచనా వేసి ఆ ప్లేస్లోకి విసిరాడు. నా ధోరణిలో నేనున్నాను. దానిమీద పాదం పడి జర్రున జారి 2 మెట్ల మీద నుంచి దొర్లి ఎవరో ఆపు చేయడంతో నిలదొక్కుని లేచి నిలబడ్డాను. ఆ ప్రాంతమంతా సర్కస్లో బఫూని చూసి నవ్వుతున్నట్లు ఒక్కసారి నవ్వుల జల్లుతో నిండిపోయింది. కల్పన మొహం నిండా నవ్వు నాపుకోవడం వల్ల పరుచుకున్న ఎర్రదనం. బట్టలు దులుపుకుంటూ లేచి నిలబడ్డాను. మోచేతులు బాగా కొట్టుకుపోయి రక్తం వస్తోంది. గడ్డం కింద బాగా గాయమైంది. రేయ్, చలిమిడి ముద్దకి నొక్కులు పడినాయి రోయ్, ఇంటికెళ్ళి అమృతాంజనం రాసుకోపో నాన్నా. జగజ్జీవన్ జోక్ చేశాడు. అందరూ తెగ నవ్వారు. చేతిలో పుస్తకాలు మెట్ల మీద పెట్టి నెమ్మదిగా నేను ఒక్కో అడుగు వేస్తూ ఉంటే అందరూ లయబద్ధంగా చప్పట్లు. ఒరాయ్, ఏడుస్తాడేమోరా, కర్మ. నేను జగజ్జీవన్ దగ్గరగా వెళ్ళాను. కాలర్ పట్టుకుని నిశ్శబ్దంగా లాక్కొచ్చి మెట్టు మీద నిలబెట్టి ఫట్మని ఒకే దెబ్బ. జగజ్జీవన్ తూలి జారి మెట్ల మీద దొర్లుతుంటే పిన్ డ్రాప్ సైలెన్స్. నేను షర్టు స్లీవ్స్ పైకి లాగి జబ్బలు చరుచుకుంటూ, రేయ్ రాస్కెల్స్, రాండ్రా, దమ్మునవాడెవరైనా రండ్రా. నాకు ఇంకా పరమ బూతులు తెలుసు, కానీ అమ్మాయిలున్నారు కదా, బావుండదు. అందరూ 8th వండర్ చూస్తున్నట్లు నిర్ఘాంతపోయి నిలబడినారు. జగజ్జీవన్ పెద్దగా అరుస్తూ నా మీదికి లంఘించాడు.
మళ్ళీ ఒకే దెబ్బ. వాడికి దిమ్మ తిరిగిపోయింది. 2 చేతులు పట్టుకుని ప్రిన్సిపాల్ రూమ్ ముందుకి లాక్కుపోయాడు. ఫలితంగా వాడికి వారం రోజులు సస్పెన్షన్. నాకు హీరో వర్షిప్. కాలేజ్ అంతా కదిలిపోయింది. జగజ్జీవన్ దారి కాసి రౌడీల్ని పొరిగొల్పితే వాళ్ళని కూడా చిత్తు కింద కొట్టి నాకు చెయ్యి విరిగి నెల రోజులు హాస్పిటల్లో ఉండి, అయినా నాకు ఇంటర్లో గోల్డ్ మెడల్. డిగ్రీ ఫైనల్ ఇయర్లో మళ్ళీ పైకి కనబడే నా మెతక దానిని ఉపయోగించుకోవడానికి, తన స్త్రీతత్వాన్ని ఎరగా పెట్టి ఆడించడానికి నా జీవితంలోకి దుమారంలా వచ్చిందో అమ్మాయి విరాజి. వయసిచ్చిన సోయగం తప్ప ఆమె దగ్గర ఇంకేమీ లేదు. కళ్ళు తిప్పడం, పైట సవరించుకోవడం, పెదవులు తడుపుకోవడం, చీప్స్ జిమ్మిక్స్తో డబ్బున్న కుర్రాళ్లకి ఆకర్షణీయమైన వలపుల వల అల్లేది. పడ్డవాడికి చేతి చమురు బాగా వదిలేది. బీదరికం పాపమని, ఆ పాపాన్ని తప్పించుకోవడానికి వయస్సుకి ఎరవయ్యడం తప్పు కాదని నమ్మే విరాజి. ఆ అమ్మాయి పై వేషాలే తప్ప ఎండింగ్ వరకు వస్తుందో లేదో నాకు అనుమానమే. ఆమె అజ్ఞానానికి జాలిపడుతూ ఆమెని నా సర్కిల్లోకి రానిచ్చాను. ఎన్ని ఖర్చులవడం లేదు, ఆమె ఒక ఖర్చు అనుకునేవాడిని. తిప్పుకుంటూ నా రూమ్కి వచ్చేసేది. ఇక పైట జార్చటం, బుగ్గలు పొంగించి ముగ్ధ మనోహరంగా నవ్వడం, కళ్ళు తాటించడం, అయిన తర్వాత కిషన్ అని గోముగా 100 రూపాయలు అప్పడిగేది. అది తిరిగొచ్చే డబ్బు కాదని తెలిసి ఇచ్చేవాణ్ణి. అలా ఎన్ని వందలో. ఒకసారి ఏదో కొనుక్కోవడానికి బయటికెళ్ళి తిరిగొచ్చేస్తూ బస్సు ఎంతకీ రాకపోవడంతో దగ్గరలోనే విరాజీ రూముందన్న సంగతి గుర్తుకొచ్చి, చాలా రోజులుగా తను అప్పు కోసం రావడం లేదన్న విషయం జ్ఞాపకానికి రాగా సంగతి ఏమిటో తెలుసుకుందామని ఆమె రూమ్ వైపు నడిచాను. పై అంతస్తులో ఆమె గది. ఆ గదిలో హడావిడి కింద రోడ్డు మీదికి వినబడుతోంది. నవ్వులు, కేకలు. ఒక్క క్షణం తటపటాయించి మెట్లెక్కి వరండాలోకి వెళ్ళాను. గదిలో కోటిరెడ్డి, మల్లేశ్వరం, ఇంకో అమ్మాయి ఉన్నారు. 4 పేకాట జోరుగా ఆడుతున్నారు. ఇదా సంగతి. కోటిరెడ్డికున్న కార్ల మహిమ అనుకుంటూ గుమ్మం పక్కనే నిలబడి విరాజీ అని పిలిచాను. వాళ్ళెవ్వరూ నన్ను చూడలేదు. ఎవరో పిలుస్తున్నట్లుందే అంది స్నేహితురాలు. ఎవరొస్తారు ఈవేళ? పిచ్చి పిచ్చి భ్రమలు మాని ముందు ముక్కపడేయ్. బహుశా కిషనేమో. కిషనా? ఒక్కసారి పెద్దగా నవ్వుతూనే చెప్తోంది విరాజీ. అతనేం మగాడనుకుంటున్నావా? నువ్వెన్ని వేషాలు వెయ్యి, ఆ మానవుడి నుంచి రెస్పాన్స్ ఉండదు. పూర్తి వేస్ట్. కొద్దిగా వగలు చూపిస్తే చాలు ఐసైపోయి డబ్బిచ్చేస్తాడు. మళ్ళీ చచ్చినా అడగడు. వీళ్ళందరూ నాగుపాములు, ఊరికే వదలరు. అతను వానపాము, అరచేతులు వేసుకొని ఆడించి వదిలేయచ్చు. ఓహ్! అందరూ విరగబడి నవ్వుతున్నారు. నేను మెల్లగా అక్కడి నుంచి వచ్చేశాను. మనసెందుకో లుంగలు చుట్టుకొని పోతున్నట్లుంది. బాధ. నా మానాన నేను బ్రతకడం కూడా మెతకదనం. పాలిటిక్స్ ప్లే చేస్తూ టీజింగ్ చేస్తూ ఉంటే మళ్ళీ ఈ ఆడవాళ్లే బోరుమని ఏడుస్తారు. ఆడవాళ్ళు నో, 100 మందిలో 1-2 ఇలాంటి వాళ్ళు. మిగిలిన వాళ్ళు నన్ను గౌరవంగా చూస్తారు. మనసుకి సర్ది చెప్పుకున్నాను. అయినా విరాజికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాలనుకున్నాను. చాలా రోజులు గడిచిన తర్వాత ఒకరోజు విరాజీ నా రూమ్కి వచ్చింది. ఏదో పనున్నట్లు లోపలికెళ్ళి వంటతన్ని పంపించేసి రూమ్ తలుపులు వేశాను. అంతవరకు కింది పెదవిని మునిపంటితో సుతారంగా నొక్కుంటూ బుగ్గలు పొంగించి ముగ్ధ మనోహరంగా నవ్వుతూ కూర్చున్న విరాజీ బిత్తరపోయింది. ఇదేమిటి? అంది నిర్ఘాంతపోతూ. నా మీద నాకు అనుమానం విరాజీ. జస్ట్ నో అరుస్తున్నట్లుగా అంది విరాజీ. విరాజీ, ఊరికే కంగారు పడకు. నీకు కూడా భయమా? కోటిరెడ్డి, మల్లీశ్వరం, వేణు, ఇంకా బాయ్ ఫ్రెండ్స్ అందరూ నిన్నూరికే వదిలేశారా? ఆ కాసేపు కళ్ళు మూసుకుంటే చాలనుకునే నీకు నైతిక విలువలుంటాయని నేను అనుకోలేదు. అయినా జాలి తలిచి కుక్కకి బిస్కెట్స్ పెట్టినట్లు నీకు డబ్బులిచ్చాను. కేవలం జాలితో. మంచితనానికి నువ్వు ఇచ్చిన బిరుదు నేను మగాణ్ణి కాకపోవడం. ఆ రోజు నిజంగా నువ్వు మా రూమ్కి వచ్చావా? భవానీ చెప్తుంటే తను వాదించింది. ఆట గెలుస్తున్న సమయంలో నీ అభిప్రాయం అది. దాన్ని నేను అబద్ధమని నిరూపించాలనుకుంటున్నాను. విరాజని బొమ్మలా ఎత్తి మంచం మీద పడుకోబెట్టాను. పెదవులు ముద్దాడాను. ముందు ప్రతిఘటించిన తరువాత పాపం విరాజీ ఆర్డర్లోకి వచ్చింది. నన్ను తీగల అల్లుకుపోవడం ప్రారంభించింది. ఆమె సోగ కళ్లల్లో కామం నీటిలో చేపపిల్లలా కదులుతోంది ఆమె శరీరం. నేను మెల్లగా ఆమె మీద నుంచి చేతులు తీసేశాను. ఆశ్చర్యంగా చూసింది విరాజీ. నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి విరాజీ. నీ మీద కక్ష తీర్చుకోవడం కోసం వాటిని బలిపెట్టలేను. ఇంకో భయం కూడా.
తరువాత డాక్టర్ల చుట్టూ తిరిగే బాధ పట్టుకుంటుందేమో అని. లే, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకో. ఆడదాన్ని గెలుచుకోవడం కష్టం కాదు, కానీ అర్థం చేసుకోవడం కష్టం. నువ్వు దరిద్రాన్ని అసహించుకోకు. నిన్ను నువ్వు గౌరవించడం నేర్చుకో. అప్పుడే 10 మంది నిన్ను గౌరవిస్తారు. బాగా చదువుకో. కావాలంటే నేను పెట్టుబడి పెడతాను. ఆ నవ్వులు, వెకిలితనం మానేయ్. జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసుకోకు. సుఖాలు అనుభవించడంలో జీవితం లేదు విరాజీ. నీటి బుడగలా పేలిపోయే కొన్ని రోజుల సుఖానికి శీలాన్ని పెట్టుబడిగా పెట్టి నువ్వు సాధించేదేమీ ఉండదు, రొచ్చు తప్ప. విరాజీ కళ్ళు జ్వాలల్లా మండిపోతుంటే నన్ను రెచ్చగొట్టింది ఇందుక? ఏడిపిద్దామనుకున్నావా? ఇప్పుడు అంటాను నువ్వు మగాడివి కాదని అని సుడిగాల్లా బయటికి దూసుకుపోయింది. తరువాత డబ్బు కోసం ఎప్పుడూ రాలేదు. కనబడితే మాత్రం నాగిని బుసలు కొట్టేది. డిగ్రీ పూర్తయింది. యూనివర్సిటీలో అడుగుపెట్టాను. చెప్పుకోదగ్గ సంఘటనలేవి లేవు, కానీ ప్రేమలేఖలు వచ్చాయి కొన్ని. భార్గవి స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తోంది. అదంటే నాకు గౌరవాభిమానాలు హుందాగా ఉండేది. తనలో ఒకే ఒక్క ఆకు సంపంగి పెట్టుకొని వచ్చేది. ఆ తియ్యని పరిమళం ఆమెని నన్నంటి తిరుగుతూ ఆహ్లాదంగా ఉండేది. క్లాస్మేట్ జాజుల కృష్ణ అనేవాడు. జాజుల ఇంటి పేరు. అయితే అందరూ ఆంటీ పేరుతో కలిసి పిలిచేవారు. అతనెప్పుడు అనేవాడు, కాటన్ చీరలు బాగా గంజిపెట్టుకొని చక్కగా పైట చెదరకుండా స్టెప్స్ పెట్టుకొని విసనకర్రల కుచ్చిళ్ళు జగనాల మీద డాన్స్ చేసే జడ భార్గవి మన యూనివర్సిటీకే అందం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయింది. గోల్డ్ మెడల్ వచ్చింది. డాక్టరేట్కి ఫారిన్ వెళ్ళాను. అక్కడ ఓ ప్రొఫెసర్కి స్టూడెంట్స్కి మధ్య వచ్చిన గొడవలో ధైర్యంగా నిలబడి పోరాడాను. అందులో విజయం లభించడంతో గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు క్యాథరిన్ని నా వైపు ఆకర్షితురాల్ని చేసింది. నిజానికి నేను తామరాకు మీద నీటి బొట్టులా ఉండటానికి ఇష్టపడతాను, కానీ నా ప్రమేయం లేకుండా కొన్ని అన్యాయాలను ఎదుర్కోవడంలో నా ఏకాంతాన్ని డిస్టర్బ్ చేసే పరిచయాలు, స్నేహాలు సంభవించేవి. క్యాథరిన్ కదలకుండా నిలబడితే ఏ పాలరాతి ప్రతిమో అని భ్రమింపచేయగల క్యాథరిన్ మొదటిసారిగా చూసినప్పుడు ఏదో బాధ, ఏ రోజు నేను అనుభవించని తీయటి బాధ నా గుండెల్ని కుదిపి వదిలిపెట్టింది. ఆమె అందం గురించి చాలామంది కామెంట్స్ చేసేవారు. వజ్రాల పొడి అద్దిన వెన్నెల బొమ్మని, సూర్యకిరణాల తేజస్సు, స్వచ్ఛమైన తేనె రంగరించి బాగా జిగిబిగి వచ్చిన తరువాత మలిచిన శిల్పమని, ఇంకా ఏమేమో. ఎంత కాదనుకున్నా ఆమె ఆకర్షణకి లొంగిపోయాను. మా పరిచయం బాగా పెరిగింది. పచ్చిక మైదానాలలో నీలి సరస్సుల అంచున మొలిచిన గడ్డి దుబ్బల చాటున గంటల తరబడి కబుర్లు. చదువు వెనకబడిపోతోందని తెలుస్తోంది. సూర్యకాంతి ప్రస్ఫుటంగా వచ్చిన ఆ చలిదేశంలో నులివెచ్చని కాంతివంతమైన ఆ స్పర్శ హాయిగా ఉంటుంది. ఆకుల మధ్య నుంచి దూసుకొచ్చిన కాంతి చిత్రాల్ని చూసుకుంటూ తీయగా, అతి ఆర్ద్రతగా ఆమె చెప్పే కబుర్లు వింటూ, ఆమె మెత్తని చేతిలో నా చెయ్యి పొదువుకొని నడవడంలో ఉన్న ఆనందం చదువులో కనబడటం లేదు. ఈ ప్రపంచానికి దూరంగా నీలి కొండల మీద ఏ జలపాతం ధారంలోనో ఆమెతో అలా కరిగి నీరైపోవాలని, దట్టమైన అడవుల మధ్య చిన్న కుటీరంలో ఆమె సాన్నిహిత్యంలో నిర్లజ్జగా మైనపు ఒత్తిలా కరిగిపోవాలని ఏవేవో భావాలు మనసునంతటినీ ఒత్తుగా మత్తుగా పూస్తున్న రోజాలు. అలాంటి రోజులలో ఒకరోజు క్యాథరిన్ నా రూమ్కి చీకటి పడుతుండగా వచ్చింది. నీలిరంగు గౌన్లో ఆమె అందం అనంతం. తలకి స్కార్ఫ్ కట్టుకుంది. ఈరోజు నేను నీ అతిథిని అంటూ ఆమె రూమ్లోకి వస్తుంటే ఉత్సాహంగా వెల్కమ్ అన్నాను. ఇద్దరం కలిసి డిన్నర్ తయారు చేసుకున్నాం. డిన్నర్ అయిన తర్వాత కొద్దిగా వైన్ తాగాము. క్యాథరిన్ వెళ్ళిపోతుందనుకున్నాను, కానీ ఇప్పుడే వస్తానంటూ రూమ్లోకి వెళ్ళి సరిగ్గా పావుగంట తర్వాత నేనేదో మ్యాగజైన్ తిరిగేస్తుంటే కిషన్ అన్న పిలుపు. కళ్ళ చివర్ల నుంచి చూసి స్టన్ అయిపోయి పూర్తిగా అటువైపు తిరిగిపోయి ఆ కళ్ళు, మనసు, శరీరం ఉనికిని మర్చిపోయాను. క్యాథరిన్ స్నానం చేసి ఇంకా ఆ తడి కొద్దిగా గులాబీ పువ్వు మీద చెమరించిన మంచులా అణువణువున అందం, బిగువు, కోమలం. బాగా మెరుగుపట్టిన అతిపెద్ద వజ్రాన్ని చీకట్లో వదిలేస్తే అది రంగురంగులు చిమ్మినట్లు ఆమె చేతులు చాపింది. నేను మెల్లగా లేచి ఆమెను సమీపించి తల కొద్దిగా వంచి కళ్ళను పదే చుంబించి, క్యాథరిన్, మనం పెళ్లి చేసుకుందాం అన్నాను. ఆ మాట అనకపోయినా బాగుండేది. ఎందుకంటే క్యాథరిన్ పొందు లభించిన తరువాత
మరో స్త్రీని మోసం చేసే తలంపు నాలో లేదు, ఉండదు. తప్పనిసరిగా ఆమెతో జీవితం గడిచిపోయేది. లేకపోతే ఆ అనుభవాన్ని తలుచుకుంటూ గడిపేసేవాణ్ణి. జమున అనే మరో వంచకి నా జీవితంలోకి ప్రవేశించే దురదృష్టాన్ని ఆ క్షణం నుంచే ఆహ్వానించాను. సెక్స్కి పెళ్లికి లింక్ ఎందుకు? మత్తుగా అంది క్యాథరిన్. అప్పుడు నాలో ఇంగితం మెల్లగా పనిచేయడం ప్రారంభించింది. ఈ అమ్మాయి ఎవరు? ఫ్రీ లవ్ సొసైటీకి చెందినది. నేను ఓ గొప్ప ప్రాచీన నాగరికతకి వారసుణ్ణి. ఆహ్వానించిన ప్రతి ఆడదాన్ని ఆస్వాదించే తుమ్మెదలాంటి చంచల స్వభావం లేదు. ఎదుటివాళ్ల మంచి కోరుకునే పవిత్రత నాలోనూ ఉండాలి. అందులో రాజీ లేదు. అలా కోరుకునే అర్హత నేను పోగొట్టుకోకూడదు. నరాలన్నీ పడగవిప్పిన తాచుపాములు తలలు వాల్చి విశ్రాంతి తీసుకుంటున్నట్లు లస్ట్ కరిగిపోయి ఆ స్థానే నైతిక విలువల సంఘర్షణ. శృంగారం అన్నది నా తిరుగులేని సిద్ధాంతం. క్యాథరిన్, నువ్వు నన్ను పెళ్లాడగలవా? నా ప్రశ్నకి క్యాథరిన్ మొహం మాడిపోయింది. మొహం తిప్పుకుని గబగబా లోపలికి వెళ్ళిపోయి డ్రెస్ చేసుకుని గుడ్ నైట్ కిషన్ అని చీకట్లో కలిసిపోయింది. నా చుట్టూ స్తబ్దత, భయంకరమైన స్తబ్దత. మెదడు బ్లాంక్గా శూన్యాకాశంలా ఉంది. నా మీద నాకే కోపం వస్తోంది. ఎంత బాధ అయినా అణుచుకోగలను. రాజీ ప్రసక్తి లేదు. హృదయం రగులుతున్న బాధకి ఉపశమనంగా ఆల్కహాల్ ఆ రాత్రంతా నా గొంతులోంచి కడుపులోకి ప్రవహిస్తూనే ఉంది. తరువాత క్యాథరిన్ చాలా రోజులు కనబడలేదు. తరువాత మరో కుర్రాడితో తిరగడం మొదలుపెట్టింది. అయితే కనబడితే మాత్రం చాలా ఆప్యాయంగా, గౌరవంగా పలకరించేది. అప్పుడప్పుడు నా రూమ్కి వచ్చి పురాణ కథలు చెప్పించుకుని వినేది. ఆ రోజు నా ప్రవర్తన, నిగ్రహం ఆమెను ఆశ్చర్యపరిచాయట. అంత సంయమనం ఇచ్చిన సంస్కృతిని తెలుసుకోవాలని ఆరాటపడేది. నా ద్వారా ఆమెకి భారత ఇతిహాసాలతో పరిచయమైంది. రీసెర్చ్ పూర్తయి నేను ఇండియాకి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం కనుచీకట్లో నా చేతిని తన పెదవులతో స్పర్శించి ఐఎమ్ సో సారీ కిషన్ అంది. ఇండియాకు వచ్చేసాను. ఉద్యోగం వచ్చింది. జీవితంలో సెటిల్ అయిపోయినట్లే. అమ్మ పెళ్లి విషయంలో బాగా ఒత్తిడి చేయడం ప్రారంభించింది. క్యాథరిన్ మీద నాకు పూర్తి ఇష్టం ఉంది. కానీ ఇద్దరం సమాంతర రేఖలం. వెలితి నిరాశలోనూ అమ్మకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వక తప్పలేదు. అమ్మ పరువు ప్రతిష్టలు కలిగిన మంచి సాంప్రదాయ కుటుంబాలతో, కట్న కానుకలతో నిమిత్తం లేకుండా అందమైన అమ్మాయి కావాలనుకుంది. నేను అధికారాలన్నీ ఆమెకే ఇచ్చేశాను. పెళ్లి చూపులకి రమ్మనేది. చాలా వరకు ఫోటోలు చూసి అభిప్రాయం చెప్పేవాణ్ణి. సంవత్సరం తరువాత అమ్మకి అన్ని విధాలా నచ్చిన అమ్మాయి దొరికింది. ఆమె జమున. బాగా చితికిపోయిన కుటుంబం. సాంప్రదాయానికి లోటు లేదు. పిల్ల నాకు నచ్చిందిరా. ఈ సంబంధమే ఖాయం చేద్దామనుకుంటున్నాను. నువ్వు ఒకసారి చూసుకుంటే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది అంటూ నన్ను నానా విధాలుగా బలవంతం చేసి పెళ్లి చూపులకి లాక్కుపోయింది. చిన్న పెంకుటిల్లు. మేము కారు దిగగానే పెళ్లి కూతురు తండ్రి, మరో 4 బంధువులు ఎదురొచ్చి ఎంతో వినయంగా ఆహ్వానించారు. ముందు గదిలో కుర్చీలు వేసి కూర్చోబెట్టారు. ఏమిటో నాకు ఇరిటేటింగ్గా ఉంది. అతి వినయం, మర్యాద, వాళ్ళ అవస్థ చూడలేక గోడల మీద ఫోటోలు చూస్తూ కూర్చున్నాను. పెళ్లి కూతురి తల్లిదండ్రుల పెళ్లి ఫోటోలు, ఓ గ్రూప్ ఫోటో, ఇంకా ఎవరెవరివో. ఓ చివరగా జమున ఫోటో. ఓ జడ ముందుకు వేసుకుని రాళ్ల నెక్లెస్ పెట్టుకుని చేతికి వాచి స్పష్టంగా కనబడేలా వాచి ఉన్న చెయ్యి పట్టుకుని నిలబడిన ఫోటో. ఆ ఫోటో చూడగానే నాకు చటుక్కున భార్గవి గుర్తుకొచ్చింది. నాలాంటి పెక్యూలియర్ పర్సన్ కంటే పరధ్యానం, నా చదువు గొడవ తప్ప మరో విషయం గురించి తెలియకపోవడం, పట్టించుకోకపోవడం, లోకం దృష్టిలో ఓ మబ్బు వెదవని నన్ను అర్థం చేసుకోవాలంటే భార్గవి లాంటి అమ్మాయిలైతే సరిపోతారు. కానీ ఈ అమ్మాయి చూస్తే ఎదిగని మనస్తత్వంలా కనబడుతోంది. ఇలాంటి వాళ్ళ ఆలోచనలు ఒకే స్థాయిలో ఉంటాయి. భర్త తన కొంగు పట్టుకు తిరగడం, తనని చీటికి మాటికి పొగడటం, షికార్లు తిప్పడం, వాటితో తృప్తి పడతారు. ఏవేవో స్వీట్స్ తీసుకొస్తే అమ్మ కతికితే అతకదని సామెత చెప్పి పంపించేసింది. తరువాత జమునని తీసుకొచ్చారు. ఫోటోలో అంత చిన్నగా లేదు. తెల్లగా, పొడవుగా బాగానే ఉంది. గుండ్రంగా, విశాలంగా ఉన్న కళ్ళల్లో తెలివితేటలు కనబడుతున్నాయి. ఆ అమ్మాయి ప్రవేశించడంతోనే కామెంటరీ స్టార్ట్ అయింది. వంట చేస్తుందండి వదిన గారు, అమృతం. ఆ గోడ మీద నెమళ్ళు జమున చేసినవే. ఈ టేబుల్ మీద లేసు అమ్మాయి అల్లిందే. సంగీతం కూడా నేర్పించాం. హార్మనీ వాయిస్తుంటే అచ్చు చదువుల తల్లే అనుకోండి. వంట, వార్పు, చేతి పనులు, అది రాదు ఇది లేదు అన్న ప్రశ్నే లేదనుకోండి. ఆవిడ అతిశయోక్తులు అలంకారంతో సాగిపోతున్న వాక్ప్రవాహానికి ఫుల్ స్టాప్ పడింది. నేను గొంతు విప్పడంతో. నేను అడిగింది ఒకే మాట. అమ్మాయితో 2 మాటలు మాట్లాడాలి.
అక్కడ ఓ క్షణం భయంకరమైన మౌనం తారట్లాడింది. అప్పట్లో అంత దూరం ఎవరూ వెళ్ళేవారు కాదు. అసలు ఆడపిల్లల్ని చూపించడానికే పెద్ద ఇష్టపడేవారు కాదు. చూడండి, నా ప్రపంచం వేరు. ఏదో సాధించాలన్న తపనతో రగిలిపోయే శాస్త్రజ్ఞుణ్ణి నేను. ఆ తపస్సులో మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నాను అనుకునే ప్రమాదం ఉంది. నా వృత్తి, లక్ష్యం అలాంటివి. మీరు బాగా ఆలోచించుకోండి. చిన్నపిల్ల, దానికేం తెలుస్తుంది? జమున తల్లి సర్దయ్యబోయింది. అలా కాదు, ఆ అమ్మాయికి ఆలోచించుకునే వ్యవధినివ్వండి. ఇంటికొచ్చిన తర్వాత అమ్మంది, కొన్ని చెప్పకుండానే మనం అర్థం చేసుకోవాలి కన్నా. ఆ అమ్మాయి నిన్ను చూడగానే ఆ కళ్ళల్లోకి ఎంత వెలుగొచ్చిందో. ఇక్కడ నచ్చడం నచ్చకపోవడం అన్న సమస్య కాదు, నా మనస్తత్వానికి తనకి పరిచయం చేయడం. నా తప్పు లేకుండా చెప్పాను. తరువాత నన్ను సాధిస్తే ప్రయోజనం ఏమీ ఉండదు. వారం రోజుల తర్వాత నేనే వెళ్ళి ఏం ఆలోచించుకున్నారు అని సూటిగా అడిగి సమాధానం తృప్తిగా ఉంటేనే పెళ్లి ఒప్పుకుంటాను అన్నాను. నీదంతా మరీ చాదస్తం కన్నా అంది అమ్మ. వారం రోజుల తర్వాత నా ఎదురుగా వచ్చి నిలబడిన జమున నా ప్రశ్నకి సిగ్గుపడుతూ అంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యం ఉంది, సర్దుకుపోగల తత్వం కూడా. మీకు నా సహకారాన్ని ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. ఆ మాత్రం ఆ అమ్మాయి చెప్పగలిగినందుకు సంతోషించాను. పెళ్ళైపోయింది. హనీమూన్కి తీసుకెళ్లాను. హోటల్ గదిలో మొదటి రాత్రి ఏకాంతం దొరికినా ఆమె ఒంటి మీద చెయ్యి వెయ్యలేదు. ముస్సోరీ చలికి రగ్గుల్లో పిల్లల్లా పడుకున్న ఆమెని డిస్టర్బ్ చెయ్యాలనిపించలేదు. దాదాపు 4 రోజుల తర్వాత మా ఇద్దరి మధ్య అవగాహన, స్నేహం ఏర్పడినాయి అనిపించిన తర్వాత ఆమెని దగ్గరకు తీసుకున్నాను. క్యాథరిన్ నిండైన ఆహ్వానం గుర్తుకొచ్చింది. ఆమెని మస్తిష్కపు పొరలలోంచి బలవంతంగా తీసి పారేశాను. జమున కాపురానికి వచ్చింది. లంకంత ఇల్లు, 2 సర్వెంట్సు, బోలెడు ఫర్నిచర్. జమున చాలా ఆనందపడిపోయింది. ఆమెకి నాలో నచ్చినవి 2: నా రూపం, నా డబ్బు. కావాల్సినంత తీరిక దొరికితే మనిషి ఎలా ఫీల్ అవుతాడో నాకు తెలుసు. అందుకే జమునకు చెప్పాను, బోరుగా ఇంట్లో గడిపే కంటే కాస్త సోషల్ సర్వీస్ చేస్తే బాగుంటుంది. పోనీ చదువు మొదలు పెట్టకూడదు? నయం, ఈ వయసులో చదివేమిటి? సోషల్ సర్వీస్ అంటే గుడిసెల వెంట తిరగడమా? అలాంటివి నాకు నచ్చవు అంది. కొత్త నగలు చేయించుకోవడం, అలంకరించుకోవడం, చీరలు కొనడం, సింగారించుకోవడం, పేరంటాలకు వెళ్ళడం చాలా హాయిగా గడుపుతున్నాను అనుకునేదామే. ఆడవాళ్లకి సహజమేగా. కాకపోతే జమున కాపిచ్చి ఇంకాస్త ఎక్కువ అనుకుని ఊరుకునేవాడిని. ఒకరోజు సినిమా ప్రోగ్రాం వేసింది. వస్తానని చెప్పి మర్చిపోయి ఇంట్లో అడుగుపెట్టినప్పుడు జమునలో మరో వ్యక్తిని చూశాను. జమున ఎలా ఉండకూడదని కోరుకుని పెళ్లి చూపులలో తరచి అడిగిన ప్రశ్నకి ఆ రోజు ఆమె ఇచ్చిన సమాధానం ఈరోజు ప్రవర్తనకి సంబంధం లేదు. ఎక్కడో తప్పటడుగు పడిందనిపించింది. నేను ఊహించిందే కరెక్టు. కాదు, జమున అసంతృప్తికి నేను కొన్ని పరిమితులే ఊహించాను. కానీ ఆమెకింకా చాలా విషయాలలో అసంతృప్తి కలిగింది. తరువాత మా పక్క బంగళాలోకి మునిరత్నం దంపతులు రాకుండా ఉంటే తనెలా ఉండేదో. మునిరత్నం భార్య తార. ఆ మునిరత్నానికి ఏమీ ఆస్తిపాస్తులు లేవు. తారదే ఆస్తంతా. ఆమె ఎంత చెబితే అంత. అవన్నీ జమునే చెప్పింది నాకు. జమున నా మీద దండెత్తకుండా ఓ స్నేహితురాలు దొరికినందుకు ఆనందించాను. మునిరత్నం సన్నగా, ఎర్రగా, హిందీ సినిమా హీరోలా ఉంటాడు. చురకత్తి లాంటి మనిషి. అందంగా మాట్లాడడం తప్ప అతనికి మరేమీ వ్యాపకాలు లేవు. ఎప్పుడూ భార్య కనుసన్నలలో మెలగడంతో ఆడవాళ్ల అభిరుచులు, ఇష్టాల మీద థీసిస్ రాయగలిగేంత పరిజ్ఞానం ఏర్పడిందతనికి. డబ్బిచ్చే సౌఖ్యాల కోసం, అంతస్తు కోసం దాదాపు అతను తన ఉనికినే మర్చిపోయాడు. తారా అని కలవరిస్తూ ఉంటాడు. 10 మందిలో ఉన్న భార్య మొహంలో కొద్దిగా చిరాకు కనబడినా నానా హంగామా చేసేస్తాడు. కొద్దిగా నలత చేస్తే మంచం దగ్గరే కూర్చొని సేవలు చేస్తూ ఉంటాడు. ప్రేమ, అవధులు లేని ప్రేమలో భార్యని ముంచెత్తుతూ ఉంటాడు. అందువలన తారకి బోలెడు గర్వమట. ఇది జమున అభిప్రాయం. మొదట్లో ఆడంగి వెధవ, నంగిరి వెధవ అని చిరాకు పడే జమున ఆ అభిప్రాయాన్ని మార్చుకుంది. ఎలాగైనా ఆవిడ అదృష్టవంతురాలు. పెట్టి పుట్టింది. నోట్లో మాట నోట్లో ఉండగానే అర్థం చేసుకునే భర్త అనడం సాగించింది. తార గర్భవతయింది. ఇక మునిరత్నం చేసే హడావిడికి జుగుప్స కలిగించేది. సరిగ్గా కూర్చోతారా, ఉట్టి మనిషివి కావు. ఇప్పుడు మేడ మీదకెందుకు? శక్తి అంతా అలా పైకి కిందికి తిరగడంతోనే పోతోంది అని వాళ్ళింట్లో తీసుకునే జాగ్రత్తలు కాదు, మా ఇంట్లోనూ మా ముందు చేసే ఆర్భాటం. జమున నన్ను మునిరత్నాన్ని పోల్చుకోవడం ప్రారంభించింది. ఎందుకంటే జమున కూడా గర్భవతయింది. నాకు మునిరత్నంలా
4 మాటలు చెప్పడం చేత కాదు. మనసులో ఎంత ఆనందించానో అది వ్యక్తం చేయడం చేత కాదు. అది పెద్ద నేరం జమున దృష్టిలో. ఓ అచ్చటా లేదు ముచ్చటా లేదు అని ప్రతిక్షణం గొణుక్కుంటూ ఉండేది. ప్రతి నిమిషం తారతో తనని పోల్చుకుని కుళ్ళిపోయేది. దానికి తోడు తార కూడా ఇండైరెక్ట్గా నన్ను కామెంట్ చేసేదట. భర్తని విమర్శించినందుకు ఆమె మీద మండిపడకుండా ఆ అవకాశాన్ని ఇస్తున్న నా చేతకానితనాన్ని దుయ్యబట్టేది. అక్కడికి నేనెంతగానో జమునికి నచ్చిన విధంగా ప్రవర్తించడానికి ప్రయత్నించేవాణ్ణి. ఆ అలకలు, కోపాలు, కన్నీళ్లు అలర్జీగా అనిపించి క్రమంగా ఆమె మానాన ఆమెను వదిలేశాను. నా మౌనం జమున అసంతృప్తిని మరింతగా పెంచి ఆమెని దహించడం ప్రారంభించింది. ఒక్కోసారి మరీ అసహ్యంగా ప్రవర్తించేది, ఏడ్చేది. కేవలం ఆమెని బాధ పెడుతున్నది ఈర్ష్య, అసూయలే, పోటీ మనస్తత్వం. అలానే రోజులు గడిచి తారకి మగపిల్లాడు, జమునకి ఆడపిల్ల పుట్టారు. నిశ్చలమైన ఆ రాత్రివేళ లేబర్ రూమ్లోంచి ఉండి ఉండి జమున కేకలు పెడుతుంటే నా గుండెలలో అంతులేని బాధ రగిలింది. ఆమె మీద అనంతమైన జాలి, కళ్ళల్లో చెమ్మ. ఆమె బాధని తగ్గించడానికి నేనేం చేయగలను అన్న ఆరాటం. తెల్లవారుజామున మొట్టమొదటి సూర్యకిరణం భూమిని తాకినట్లు ఆడపిల్ల అపురూపంగా ఆ బిడ్డని చేతుల్లోకి తీసుకుంటుంటే ఆడపిల్ల అంది జమున నిరాశగా. తారకి ఆ ముందు రోజే మగపిల్లాడు పుట్టాడు. ఆ కారణం వల్లో లేకపోతే బాబు మీద మోజో నాకు అర్థం కాలేదు. గులాబీ పువ్వులా ముఖం, కిరీటంలా నల్లటి జుట్టు. పాపని చూస్తుంటే ఏదో ప్రపంచాన్ని జయించినంత గర్వంగా నాకు అనిపిస్తూ ఉంటే ఓ స్త్రీగా, తల్లిగా జమున గొంతు, ఈ నిర్లిప్తత ఎందుకు? అమ్మాయి అయితే ఏం, తమకేం తక్కువ? బేబీ పుట్టిన తర్వాత మా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. స్ఫూర్తి నా ప్రపంచం అయింది. ఏమీ చెయ్యలేని నా నిస్సహాయత వల్ల నేను మౌనాన్ని ఆశ్రయిస్తే ఇంకా ఇంకా ద్వేషం పెంచుకుంటూ పోయింది జమున. జమున ఆలోచన ధోరణి ఎలా మారిందంటే రకరకాల పరిచయాలు పెంచుకుంది. ఆడ మగ ఎవరెవరో వచ్చేవారు. కబుర్లు, బేబీ ఏడుస్తున్నా పట్టించుకోనంత నిర్లక్ష్యం. ఆమె సైకాలజీ విశ్లేషిస్తే చిన్నప్పటి నుంచి జమునలో ఓ సుపీరియారిటీ కాంప్లెక్స్ అందగత్తె అవడం వల్ల అది ఆమె వయసుతో పాటే పెరుగుతూ వచ్చింది. తన అందాన్ని పొగిడిన వాళ్ళు ఆమె దృష్టిలో మంచివాళ్ళు. ఆ అందం వలనే నేను దాసుడినై వివాహం చేసుకున్నాను అన్న గర్వం గొప్పింటి కోడలవడం ఆ ఆహాన్ని పదింతలు చేసింది. తార దగ్గరికి వచ్చేసరికి ఆమె అంచనాలు కాస్త దెబ్బతిన్నాయి. తారు డబ్బాలా ఉంటుంది. అలాంటి తారని కాలు కింద పెడితే అరిగిపోతుంది అన్నంత అపురూపంగా చూసుకుంటున్నట్లు నటించే మునిరత్నం తారలాంటి దానికే అంత అపురూపమైతే తనలాంటి అందగత్తికి ఇంకెంత అపురూపంగా జరగాలి? ఆమె అహం దెబ్బతిన్న అందుకు తారా మునిరత్నములు కాకపోతే మరో విధంగా ఎప్పుడైనా జరగడానికి అవకాశాలున్నాయి. కాలం గడుస్తున్న కొలది ఆమె చుట్టూ ఓ భజన మండలి తయారైంది. దానికి తోడు నా మెతకదనం, చేతి నిండా డబ్బు. అంతవరకు అయితే నేను ఓర్చుకునేవాణ్ణి. కానీ సుదర్శనం రాకతో మా జీవితం మలుపులు తిరిగింది. ఓ మనిషిని కంట్రోల్ చేయడానికి, తన అధీనంలోకి తెచ్చుకొని తనిష్టం వచ్చినట్లు ఆడించడానికి కావలసిన మెస్మరిజం, చమక్కులు, తీపి తీపి మాటలు, అంతులేని తెలివితేటలు కావలసిన దానికంటే ఎక్కువగా ఉన్నాయి సుదర్శనానికి. అంతవరకు జమున చుట్టూ ఉన్నవాళ్ళు కేవలం ఆమె డబ్బును ఆశించిన వాళ్లే. కానీ సుదర్శనానికి ఆడపిచ్చి, కొంచెం మూర్ఖత్వం ఉన్న ఆడ దొరికితే చాలు, అతని పంట పండినట్లే. జమునకి కొద్దిగా ఒళ్ళొచ్చింది. బంగారానికి మెరుగు పెట్టినట్లు దగదగా మెరిసిపోతోంది ఆమె మేనిఛాయ. బుగ్గలు చిదిమితే పాలు కారేంత మృదుత్వాన్ని సంతరించుకున్నాయి. మంచి చీర కట్టుకొని నగలు ధరించి ఆమె ఇంట్లో తిరుగుతుంటే మహారాణిలా ఉండేది. సుదర్శనం మా దూరపు బంధువు. అతన్ని గురించి విన్న నేను జమునని హెచ్చరించాను. సుదర్శనానికి చనువివ్వొద్దు. ఆడవాళ్ల విషయంలో అతని గురించి ఎన్నో అపవాదులున్నాయి. నేనేదైనా భరించగలను. కానీ నా మాట పూర్తి చేయకముందే జమున ఆడపులిలా ఇంతెత్తున లేచింది. నా మాటలకి ఏవేవో అర్థాలు తీసింది. శీలం విషయానికొస్తే తను నిప్పులాంటిదన్నది. తన వంశంలో అటేడు తరాలు ఇటేడు తరాలు తిరిగేసిన చీమ తలకాయంత మచ్చలేదని సవాల్ చేసింది. నిజమే, జమునకు ఆ ఉద్దేశం లేకపోవచ్చు. కానీ సుదర్శనం ఎలాంటి ఆడదాన్నైనా లొంగదీసుకోగల తెలివైన దుర్మార్గుడు. వాళ్ళిద్దరూ నవ్వుతూ కబుర్లు చెప్పుకునేవాళ్ళు. జమున అతని మాటలకి విరగబడి నవ్వేది. ఆడదానికి తన హద్దులు తనకి తానుగా తెలుసుకోవాలి తప్ప ఒకళ్ళు హెచ్చరించి గీసిన గీతలు ఎన్ని రోజులు నిలబడతాయి? అదృష్టం కొద్దీ భారత స్త్రీకి తన పరిధేమిటో బాగా తెలుసు. అలా అని బాధలు పడుతూ జీవితాన్ని గడపవలసిన అవసరం లేదు నా దృష్టిలో.
కొమ్మ కాయాల్సిన సాంప్రదాయం గుండెల్లో కత్తిలా పొడిస్తే దాన్ని ఎదిరించాలి. భర్త పోతే ఏడుస్తూ జీవితాన్ని బలిపెట్టుకోనవసరం లేదు. కోరిన వాణ్ణి పెళ్లి చేసుకుని జీవితాన్ని ఆనందంగా తీర్చిదిద్దుకోవచ్చు. అంతేకాని మొగుణ్ణి అడ్డం పెట్టుకుని వెధవేషాలు వేస్తే ఓ మనిషి మంచితనాన్ని వాడుకోవడం వంచన. అవి నేను భరించలేని విషయాలు. అంతకంటే నడివీధిలో తన శరీరం బేరం పెట్టుకుని అమ్ముకునే ఆడది ఎంతో పవిత్రురాలు. అలా అని జమునకి ఏ రోజు నేను కించపరచలేదు. సుదర్శనం దుర్మార్గపు బుద్ధి గురించి 2-3 సార్లు హెచ్చరించాను. ఓ రోజు నేను ల్యాబ్ నుంచి తిరిగొచ్చేసరికి పనిపిల్ల స్ఫూర్తిని చేతుల్లో పెట్టుకుని దిగులుగా కూర్చునుంది. నన్ను చూడగానే గొల్లు నేర్చింది. నాకు గుండె ఆగినంత పనైంది. ఏమైంది? పెద్దగా అరిచాను. బేబమ్మ గారికి ఒంటి మీద సోయలేదండి. అమ్మగారేరి? బయటికెళ్లారు. ఎప్పటి నుండి జ్వరం? స్ఫూర్తిని చేతుల్లోకి తీసుకుంటూ అడిగాను. పొద్దుటి నుంచి కొంచెం వెచ్చగా ఉందండి. అమ్మగారు మాత్రేసి వెళ్లారు. అలా వెళ్ళగానే పాపగారు వాంతి చేసుకున్నారు. అప్పటి నుంచి పాపగారికి సోయలేదండి. నేను గబగబా పాపనెత్తుకుని హాస్పిటల్కి పరిగెత్తాను. దాదాపు 2 గంటల తర్వాత కళ్ళు తెరిచింది స్ఫూర్తి. పాపను తీసుకుని తిరిగి ఇంటికి వచ్చేసరికి అప్పుడే ప్రైవేట్ ట్యాక్సీలోంచి కిలకిలా నవ్వుతూ సుదర్శనంతో పాటే దిగుతోంది జమున. సిల్క్ చీర కట్టుకొని ముత్యాల సెట్ అలంకరించుకొని ఉత్సాహంగా నవ్వుతూ తుళ్ళుతూ లోపల అడుగు పెడుతున్న జమున బేబీనెత్తుకొని గుమ్మంలో అడ్డంగా నిలబడ్డ నన్ను చూసి టక్కున ఆగిపోయింది. ఎక్కడికి వెళ్ళావు? సినిమాకి. కళ్ళు చిట్లించింది జమున. బేబీకి ఒంట్లో బాగుండకపోతే వదిలేసి వెళ్ళిపోతావా? బేబీ కంటే సినిమా ఎక్కువ. తీసుకెళ్దామని అనుకున్నాను. చలిగా ఉంటుందని మానేశాను. మాత్రం మింగించే వెళ్ళాను. అయినా ఎప్పుడూ ఏదో ఒకటి. ఏమైంది? చెయ్యలేక చస్తున్నాను. అంతే. నా చెయ్యి రయ్యిమని గాల్లోకి లేచింది. జమున చెంప మీద 5 వేళ్లు పడినాయి. ఇంకెప్పుడు బేబీని నిర్లక్ష్యం చెయ్యొద్దు. దెబ్బతిన్న షాక్లోంచి తేరుకున్న తర్వాత నన్ను కొడతారా? అయినా ఇప్పుడు దానికి ఏమైందని? బాగానే ఉందిగా అంది పెద్దగా ఏడుస్తూ. ఒక్క మాట కూడా మాట్లాడకు. నన్ను రాక్షసుడిని చెయ్యొద్దు. గెట్అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. పిచ్చెత్తినట్లుగా అరిచాను. ఓ ఆడదాన్ని కొట్టినందుకు నేనేమాత్రం ఫీల్ అవ్వలేదు. భార్యగా నాకు అన్యాయం చేసినా భరిస్తాను. కానీ కన్న తల్లిగా తన లిమిట్స్ మర్చిపోతే మాత్రం సహించలేను. తర్వాత జమున నాతో మాట్లాడడం మానేసింది. బహుశా అప్పుడే సుదర్శనం ఆమె అహాను రెచ్చగొట్టి తన సొంతం చేసుకుని ఉండొచ్చు. ఆమె తన తప్పుకి పశ్చాత్తాపం పడటం లేదు. నేను ఆమె గురించి పట్టించుకోవడం మానేశాను. ఆ రోజు ఏదో ఇంట్లో మర్చిపోయి మధ్యలో రావాల్సి వచ్చింది. ఇంటి దగ్గరగానున్న పార్క్ ఎంట్రన్స్లో బేబీనెత్తుకుని పిల్ల కనిపించింది. ఏమిటి ఇక్కడున్నావు? యథాలాపంగా అడిగాను. మరండి అని ఆగిపోయింది. అమ్మగారు మమ్మల్ని ఆడుకోమని పంపారండి. మిట్ట మధ్యాహ్నం ఎండలో తాళాలు వేసి ఉన్న పార్కు గుమ్మంలో ఎండకి కందిపోతున్న స్ఫూర్తి. మొన్ననే జబ్బు పడటం, అందువలన నిస్త్రాణగా పనిపిల్ల భుజం మీద వాలిపోయి ఉంది. కేరింతలు కొడుతూ నా మీదికి దుమికే శక్తి కూడా లేదా ఆమెలో. మూగగా ఏడుస్తోంది కాలుస్తున్న ఎండ బాధతో. నాకు కన్నీళ్లు తొందరగా రావు. ఆమె బుగ్గల మీద నుంచి నిశ్శబ్దంగా కారుతున్న ప్రతి కన్నీటి చుక్క నా రక్తాన్ని కాలుస్తున్నట్లుగా ఉంది. మనసు నీ పిండేస్తున్న బాధ. అంతులేని ఎడారిలో మరణయాతను అనుభవిస్తున్న బిడ్డనేం చెయ్యాలో తెలియక, నడిచే శక్తి లేక ఆ తండ్రి బిడ్డని గుండెకు హత్తుకొని నిస్సహాయంగా ఏడుస్తూ నిలబడినట్లు ఆ భావం పదే పదే నా మనసులోకొస్తూ ఏదో జరుగుతున్నది, దానికి బలవుతోంది నా బిడ్డ అన్న ఆక్రోశం. బేబీ అంటూ స్ఫూర్తిని నా చేతుల్లోకి తీసుకుని బావురుమని ఎంత నిస్సహాయంగా ఏడ్చానంటే, వీధిలో పిట్టన్నది లేదు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే పెద్ద సీన్ తయారయ్యేది. కన్నీళ్లకి తోడు బాధ, భయాలు కొట్టుకుపోయిన తర్వాత జాలితోనేమో తను తోడొచ్చినట్లు వెక్కి వెక్కి ఏడుస్తున్న పనమ్మాయిని అడిగాను. అమ్మగారు ఒక్కరే ఉన్నారా? ఆ బాబుగారు కూడా ఉన్నారు బాబు. సరే, మీరిద్దరూ కారులో కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి నడుస్తూ ఇంటికి వెళ్ళాను. చల్లటి నీడలు పరుస్తున్న చెట్ల మధ్య చల్లగా హాయిగా ఉన్న ఇంట్లో జరుగుతున్న బాగోతమేమిటి అని తెలుసుకోవాలన్న సదుద్దేశంతో అతి నిశ్శబ్దంగా నా బెడ్రూమ్ వైపు నడిచాను. కిటికీలు మూసి ఉన్నాయి. మామిడి చెట్టుకి ఆనించి ఉన్న నిచ్చెన తీసుకొచ్చి గోడకేసి వెంటిలేటర్లోంచి తొంగి చూసిన నాకు తల తిరిగిపోయింది. కథ కొనసాగుతుంది.